హౌస్ వైఫ్గా ఉండి మనం ఇంట్లో ఎంత పని చేసినా ఆ పని అసలు లెక్కకే రాదండి. ఏం చేస్తున్నారు, ఇంట్లో వండుకొని తింటున్నాను అని తీసి పడేసి మాట్లాడతారు. జాబ్ చేసే వాళ్ళు మాత్రమే పని చేసినట్టు లెక్క. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళకు మాత్రం అసలు విలువ లేదండి. తీసేసి మాట్లాడతారు. ఏం పని చేస్తున్నారు, వండుకొని తింటారు అంతే కదా. మొగుడు సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తింటున్నారు, ఇంకేం పనా పాట అని తీసేసి ఎంత చీప్గా మాట్లాడతారంటే అంత చీప్గా మాట్లాడతారు. హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో ఏదో ఖాళీగా ఉంటున్నట్టు, కేవలం వండుకొని తినడమేనా పని, ఇంకేం పని ఉండదా? వంట చేసుకుంటే వంటకి కూరగాయలు కట్ చేసుకోవాలి, బియ్యం కడుక్కోవాలి, తిన్న తర్వాత తిన్న ప్లేట్లు కడుక్కోవాలి, మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, బట్టలు ఉతకాలి, వాటిని ఆరేయాలి, మడత పెట్టాలి, పిల్లలకు తినిపించుకోవాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి లంచ్ బాక్స్లు, టిఫిన్లు ఇన్ని రెడీ చేసి హడావిడిగా పంపించాలి. కానీ ఇంట్లో ఏం చేస్తుంది, ఖాళీగా ఉంటుంది అని తీసి పడేసి ఒక్క మాటలో తీసి పడేస్తారండి. ఏం చేస్తున్నారు, ఖాళీగా తిని కూర్చుంటున్నారు, అది కూడా ఒక పనేనా అని మాట్లాడుతూ ఉంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి.